ఒక రాజు శక్తి అతని ఆయుధాల్లోనా లేదా అతని ప్రజలపై ఉన్న ప్రేమలోనా? శ్రీకృష్ణుని వంశంలో 23వ తరంగా పుట్టిన యాదవరాజు పశువులనే తన సైన్యంగా చేసుకుని యుద్ధం చేసిన అనగనగాలోని నేటి కథనమే గోవుల గర్జన, గజాల గర్వభంగం, యాదవరాజు కాటమరాజు కథన రంగం. అనగనగా అది 16-18 శతాబ్దాల మధ్యకాలం. కాటమరాయుడు జన్మించిన తేదీ చారిత్రక వివరాలు స్పష్టంగా లేకపోయినా జానపద వీరగాథల ఆధారంగా ప్రసిద్ధుడైన ప్రభావవంతమైన శక్తి ఈ కాటమరాయుడు. పాలెగాళ్లు, చిన్న సామంతుల ప్రభావం ఉన్న ఆ కాలంలోనే కాటమరాయుడు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కడప సరిహద్దు గ్రామాలలో కాటమరాయుడి ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. జానపదుల అభిప్రాయం ప్రకారం కాటమరాయుడు అన్యాయానికి ఎదురు నిలిచే ధైర్యంగా, ప్రజల పక్షాన నిలిచే నాయకత్వంగా, కత్తి కన్నా ధర్మం గొప్పదని చెప్పే బోధగా నిలుస్తాడు. ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ, కోస్తా సరిహద్దు ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిన జానపద వీరుడు కాటమరాయుడు. ప్రజలను దోపిడీదారుల నుంచి కాపాడిన ధర్మ రక్షకుడు కాటమరాయుడు. అనంతపురం ప్రాంతంలో గ్రామ దైవం, వీర పురుషుడు ఈ కాటమరాయుడు. కాకతీయ సామ్రాజ్య కాలం, ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్న రోజులకు నెల్లూరు సమీపంలోని కనిగిరి ప్రాంతం, పంచలింగాల కొండ దిగువన యాదవ వంశానికి చెందిన వీరుడు కాటమరాజు తన కోట నుంచి రాజ్యాన్ని పాలిస్తున్న కాలం. అతడు యుద్ధ వీరుడే కాదు, పశు సంపదకు అధిపతి. ఆవులు, ఎద్దులు అతని రాజ్యానికి ప్రాణం. కాని కాలం కఠినమైనది. తీవ్రమైన కరువు ఏర్పడింది. ఆ సమయంలో మంత్రులు రాజు వద్దకు వస్తారు. రాజా, రాజా, కాటమరాజా, పశువుల ప్రాణం ప్రమాదంలో పడిపోయింది, ఎక్కడా గడ్డి లేదు. ఈ మాటతో ఆలోచనలో పడిపోతాడు కాటమరాయుడు. మూగజీవుల ప్రాణాలను కాపాడడానికి శత విధాలా ప్రయత్నించి తదుపరి ఓ నిర్ణయానికి వస్తాడు. సరిహద్దు రాజైన నల్లసిద్ధిరాజుతో గోవుల కోసం ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. నల్లసిద్ధిరాజా, కొన్ని కోడెదూడలు నీకిస్తాను. నీ అడవుల్లో మా ఆలమందలను మేపుకోని. ఇది మనం చేసుకునే ఒప్పందం. ఆ ఒప్పందం కొద్ది రోజులకే అటకెక్కిపోతుంది. రాజ్యాల మధ్య శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. నల్లసిద్ధిరాజు ఉంపుడు గత్తె కుందుమాదేవి పెంపుడు చిలక ఆలమందలను బెదిరిస్తుంది. దీనిని అవమానంగా భావిస్తాడు కాటమరాజు అనుచరుడు. రాజ్య గౌరవానికి అవమానంగా భావించి కాటమరాజు అనుచరుడు బాణం విసురుతాడు. చిలక నేల కొరిగింది. ఆగ్రహంతో కన్నమదేవి భటుల్ని పంపింది. ఆవులు, ఎద్దులు హతమయ్యాయి. ఈ విషయం కాటమరాజుకు చేరుతుంది. దీంతో ఆగ్రహోదగ్రుడవుతాడు కాటమరాజు. పశువులపై చేయిత్తిన వారు ఎవరైనా సరే వారి రక్తాన్ని మేం కళ్ళ చూడవలసిందే. అంతే. ఒప్పందం విరిగింది. రాయబారం విఫలమైంది. యుద్ధం మొదలైంది. నల్లసిద్ధి సేనాపతి ఖడ్గతిక్కన ఎర్రగడ్డపాటి యుద్ధంలో పరాజయం పొందాడు. వెనుదిరిగిన అతన్ని తల్లి, భార్య పరిహసించారు. పరాభవం తెచ్చినవాడేవా అని తల్లి అనగా, యోధుడైతే మరణంతో గెలుపు తెచ్చేవాడివి అని భార్య పరిహసిస్తారు. దీంతో రోషంతో మళ్లీ యుద్ధానికి వచ్చాడు ఖడ్గతిక్కన. కానీ ఈసారి కాటమరాజు పక్షాన ఉన్న బ్రహ్మనాయుడు ధర్మానికి ఎదురుగా నిలబడిన వాడికి ఈ క్షణమే అంతం అంటూ ఎదురు తిరుగుతాడు. దీంతో ఖడ్గతిక్కన మరణించాడు. బ్రహ్మరుద్రయ్య కూడా యుద్ధంలో వీరమరణం పొందాడు. చివరి యుద్ధం. నల్లసిద్ధి సేన గుర్రాలు, ఏనుగులతో, కాటమరాజు సేన ఆవులు, ఎద్దులతో. ఇవి పశువులు కావు, మా ప్రాణాలు అంటూ కాటమరాజు ఎదురు తిరుగుతాడు. భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్ధ మృదంగాల ధ్వనితో ఆకాశమే చీలినట్లయింది. ఏనుగుల పాదాల మోతకు అడవులు కంపించాయి. వాటి దంతాల మెరుపు సూర్యుణ్ణి సవాలు చేసింది. కానీ వాటి ఎదుట గోపాలకుల ఎద్దులు అగ్ని కణాల్లా దూసుకొచ్చాయి. గర్జిస్తూ దూకిన ఆ దూకుడు ఏనుగుల అహంకారాన్ని నేలరాల్చింది. రక్తంతో భూమి ఎర్రబడింది. రణక్షేత్రం రుద్రాంశం ధరించింది.
ఘోర ఘట్టంలో నల్లసిద్ధిరాజు శ్వాస ఆగింది. ధర్మం నిలిచింది. విజయం కాటమరాజు పాదాల చెంత వాలింది. ఇది గోవుల గర్జన, గజాల గర్వభంగం, యాదవరాజు కాటమరాజు కథన రంగం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: సంపదంటే ప్రేమ కాదు, బాధ్యతని. పశువులు ప్రాణాలేనని, వాటిని గుర్తించిన రాజే నిజమైన పరిపాలకుడని. ఈ రోజుల్లో మనం ప్రకృతిని, జీవజాలాన్ని కాపాడుకోలేకపోతే ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నా అర్థం లేనిదని. మనిషి, జంతువు, భూమి మధ్య సమతుల్యత అదే నేటి సమాజానికి అవసరమైన నిజమైన విజయం. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.